హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. దేవి నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి. 9 రోజులు పూజ చేసినట్టే 10వ రోజున కూడా అమ్మవారి పూజనైతే చేసుకోవాలి. శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రజలందరూ సంతోషించి 10వ రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత వచ్చే మరుసటి రోజునే విజయదశమి పండుగగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ వీడియోలో నేను విజయదశమి రోజున అంటే దసరా పండుగ రోజున దుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలి, ఈ రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ రంగు పూలతో పూజించాలి, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటో పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. దేవి నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. 10వ రోజున అంటే దసరా పండుగ రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. దసరా పండుగ మనకి ఈసారి 2024 అక్టోబర్ 12 శనివారం రోజున వచ్చిందండి. చాలామంది దేవి నవరాత్రులు 9 రోజులు కూడా అఖండ దీపం కలిసి ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కలిసి అఖండ దీపం లేకుండా కూడా 9 రోజులు పూజ చేస్తూ ఉంటారు. మరికొంతమంది కుదరనప్పుడు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజున అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తూ ఉంటారు. అయితే దశమి రోజున, నవమి రోజున 2 రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. నవమి, దశమి రోజున 2 రోజులు పూజ చేయాలి. నవమి రోజున పీఠం ఏర్పాటు చేసుకుంటే ఆ పీఠాన్ని అలానే ఉంచి దసరా పండుగ రోజు అంటే దశమి రోజున కూడా పూజ చేసుకోవాలి. నవమి రోజున పీఠం ఏర్పాటు చేసుకోకపోతే దసరా పండుగ రోజునైనా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. దసరా పండుగ రోజున అంటే దశమి రోజున, నవమి రోజున, దశమి రోజున అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టుకున్నా చాలా మంచిది. 3 కానీ 5 కానీ 9 కానీ 11 నిమ్మకాయలను పెట్టుకోవచ్చు. ఒక ప్లేట్లో నిమ్మకాయలను పెట్టి ముందుగా పసుపు వేసి కుంకుమ పూజ చేసుకోవాలండి. నిమ్మకాయల మీద చాలా మంచిది. అమ్మవారిని ఈ విధంగా నిలుపుకున్న తర్వాత చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలండి. అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలు ఏవైనా వేయచ్చు. నా దగ్గర ఉన్న కాయిన్ హారం వేశానండి. అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకుంటే చాలా మంచిది. గజములు కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాలి. అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా పసుపు ఒక బౌల్లో, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలండి. ఈ విధంగా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను సమర్పించడం వల్ల మనం ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతామండి. మనకి నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండేలాగా ఆ అమ్మవారు మనని అనుగ్రహిస్తారు. ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి. నేను వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను. మీరు కావాలంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చండి. ఈ పీఠాన్ని 2 రోజులు ఉంచుకోవచ్చు. 2వ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి 3వ రోజు ఈ పీఠాన్ని కదపొచ్చండి. అయితే ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వులను సమర్పించాలి. ముందుగా మనం ఆచమనం తీసుకోవాలండి. ఆచమనం తీసుకోవడానికి అమ్మవారి దగ్గర పెట్టే పంచపాత్ర వేరుగా ఉండాలండి. ఆచమనం తీసుకోవడానికి ముందుగా చేతిలోకి నీళ్లు తీసుకొని చేయి కడుక్కోవాలి. తర్వాత ఓం కేశవాయ స్వాహ అని నీళ్లను చేతిలోకి తీసుకొని తాగాలండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అనుకుంటూ ఈ విధంగా 3 సార్లు నీళ్లను చేతిలోకి తీసుకొని తాగాలి. గోవిందాయ నమః అనుకుంటూ ప్లేట్లో నీళ్లను విడిచిపెట్టాలండి. ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి ఎరుపు రంగు అక్షింతలతో, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. గణపతి శ్లోకాలు వస్తే చదువుకోవచ్చండి. లేదా ఓం గం గణపతియే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అయినా పువ్వులతో, అక్షింతలతో పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము. ఎరుపు రంగు గులాబీలతో పూజ చేస్తే చాలా మంచిదండి. గణపతికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత వస్త్రం కూడా సమర్పించాలి. గణపతికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి. కామాక్షి దీపాన్ని కూడా తప్పకుండా పెట్టుకోండి. కామాక్షి దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కామాక్షి దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతతోనే వెలిగించుకోవాలండి. కామాక్షి దీపం దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారి కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు అండి. లేదంటే అమ్మవారి ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారికి
పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు వేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలండి. మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభా ఇష్టకామేశ్వరి కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళం అనే శ్లోకాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. తర్వాత అమ్మవారి అష్టోత్తరం పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకున్నానండి. ఈ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, 1 రూపీ కాయిన్స్తో పూజ చేసుకోవచ్చండి. నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు చిట్టి గాజులతో పూజ చేసుకుంటున్నానండి. ఎరుపు రంగు అక్షింతలతో కూడా పూజ చేసుకుంటున్నాను. ఎరుపు రంగు అక్షింతలు అంటే బియ్యంలో కుంకుమని కలిపి దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నానండి. దుర్గాదేవి పాటలు, సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఎర్రని గులాబీలు, ఎర్రని చిట్టిగాజులతో పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం కూడా నిండుగా గాజులు వేసుకోవాలండి. మనం కూడా నిండుగా బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళకి పసుపు కూడా రాసుకోవాలండి. ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ కాయిన్స్తో చిట్టి గాజులతో పూజ చేసుకున్నానండి. పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోయినా ఎరుపు రంగు అక్షింతలు, ఎర్రని పువ్వులతో పూజ చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. నవమి రోజున అమ్మవారి పూజలో వేపాకులు, మామిడాకులు పెట్టుకుంటే చాలా మంచిదండి. నాకు వేపాకులు దొరకలేదండి, అందుకే పెట్టుకోలేదు. మీకు దొరికితే మాత్రం తప్పకుండా పెట్టుకోండి. వేపాకులు పెట్టుకుంటే అమ్మవారికి చలవ అంటారు. ఈ రోజున అమ్మవారి పూజలో తప్పకుండా నిమ్మకాయలు కూడా పెట్టుకోవాలండి. 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం వేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. కుంకుమ పూజ కూడా చేసుకోవాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు, చలిమిడి, పానకం, బెల్లం పెడితే చాలా మంచిదండి. వారి దగ్గర తాంబూలం పెట్టుకోవాలండి. 3 తమలపాకులు, ఒక్క ఖర్జూరం, 2 పండ్లు పెట్టుకోవాలండి. అట్టిపళ్ళు కానీ, జామ పండ్లు కానీ, కమలాకాయలు కానీ పెట్టుకోవచ్చండి. తర్వాత అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరము. ఎరుపు రంగు గాజులు పెట్టుకుంటే చాలా మంచిది. అలానే అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకోవాలండి. నవమి రోజున, దశమి రోజున తప్పకుండా ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా కుంకుమ పూజ చేసుకోవాలండి. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చండి. కుంకుమ పూజ చేసిన కుంకాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా మనం ధరిస్తే చాలా మంచిది. పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి. అమ్మవారి పూజలో ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చండి. 5 కానీ 9 కానీ 11 దీపాలను వెలిగించవచ్చు. ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిదండి. అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇయ్యాలండి. అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిది. అమ్మవారికి ధూపం ఎక్కువగా వేయాలండి. సాంబ్రాణి పొగ ఎక్కువ వేయాలి. ధూపం ఎక్కువ వేస్తే ఎటువంటి దుష్టశక్తులు కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అమ్మవారికి నవమి రోజున చీర పెట్టుకోవచ్చండి, లేదా పండగ రోజైనా చీర పెట్టుకోవచ్చు, లేదంటే జాకెట్ ముక్కను కూడా పెట్టుకోవచ్చండి. అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయల్ని వెహికల్స్కి కట్టినా మంచిదే అండి. ఇంటి ముందైనా కట్టుకోవచ్చు, లేదంటే పిల్లలు పడుకున్నాక దిండు కిందైనా పెట్టొచ్చండి. పిల్లలు భయపడకుండా ఉంటారు. అమ్మవారికి పూజ చేసిన పువ్వుని కూడా మన తలలో పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి ప్రసాదం తీసుకొని వెళ్తే ఇంకా మంచిది. గుళ్ళో అయినా అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించవచ్చండి. నవమి రోజున నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పిస్తే మనకి చాలా మంచి జరుగుతుందండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నవమి రోజున, దశమి రోజున మాత్రమే అమ్మవారికి నిమ్మకాయల మాల కానీ నిమ్మకాయలు కానీ సమర్పించాలి. సరస్వతీదేవి పూజలో లేదా మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజలో మాత్రం నిమ్మకాయలు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. నవమి రోజున, దశమి రోజున మాత్రం తప్పనిసరిగా పూజలో నిమ్మకాయలను అయితే పెట్టుకోవాలి. దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కూడా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలి. ఉద్వాసన ఎప్పుడు చెప్పాలంటే, ఈసారి అయితే దేవీ నవరాత్రుల 9వ రోజు అయితే శుక్రవారం వచ్చిందండి. విజయదశమి పండుగ అయితే శనివారం వచ్చింది కదా. శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ అమ్మవారి పీఠాన్ని, పూజా సామాగ్రిని కదపకూడదు. అందుకని అమ్మవారి పీఠాన్ని విజయదశమి రోజు కూడా పూజ చేసుకొని అప్పుడు ఉద్వాసన చెప్పొచ్చు. ఈసారి అయితే అమ్మవారి పీఠాన్ని విజయదశమి రోజునే కదపాలండి. ఉదయమైన కదపచ్చు, సాయంత్రమైన కదపచ్చు. ఉదయం వేళలో కదపడానికి శుభ సమయం వచ్చేసి 11:04 నుంచి 11:47 వరకు శుభ సమయం ఉందండి. సాయంత్రం కూడా పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని కదపొచ్చు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటూ శ్రీ రాజరాజేశ్వరి దేవి అయిన మహా లేదా శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు.
రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి. విజయదశమి రోజున దుర్గాదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.